लक्ष्मीवल्लभारम्भां विखनो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अक्षरं ब्रह्म परमं स्वभावो आध्यात्ममुच्यते। भूतभावोद्भवकरो विसर्गः कर्मसंज्ञितः। अधिभूतं क्षरो भावः पुरुषस्यादिदैवतम्। अधियज्ञो अहमेवात्र देहे देहभृतां वरः। భగవద్భక్తులందరూ కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులు అందరికీ కూడా కలగాలనేటువంటి సదుద్దేశంతో రాబోయే ఏకాదశి అంటే అధిక ఆశ్వయుజ మాసం ప్రారంభమైంది. దాంట్లో శుక్లపక్షమునందు వచ్చేటువంటి ఏకాదశిని పద్మిని ఏకాదశి అంటారు, లేకపోతే కమల ఏకాదశి అని కూడా అనవచ్చు. అయితే కృష్ణ భగవానుడు ధర్మరాజుతో చెప్తున్నారు, ఈ 24 ఏకాదశుల యొక్క విధి విధానములన్నీ కూడా ధర్మనందునికి బోధిస్తున్నారు కృష్ణ భగవాన్. ధర్మజ, కృష్ణపక్షంలో శుక్లపక్షంలో 2 ఏకాదశులు కూడా చాలా అమృతతుల్యమైనటువంటి చక్కటి శక్తి కలిగేటువంటి ఏకాదశులు. అధిక మాసం వచ్చిందంటేనే ప్రత్యేకమైనటువంటి శక్తిని కలిగి ఉంటాయి. దాంట్లో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి మనం పద్మిని ఏకాదశిగా పిలుస్తూ, కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని పరమా ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక విషయం నీతో చెప్తాను అని ధర్మనందులతో పలుకుతున్నారు కృష్ణ భగవాన్. ఒకప్పుడు ఈ యొక్క కథని విధి విధానాలన్నింటినీ కూడా పులస్త్య మహర్షి నారదుడికి చెప్పారు. అయితే దాన్ని నేను సంక్షిప్తంగా చెప్తాను. దీంట్లో ప్రధానంగా కృతవీరుని కుమారుడైనటువంటి కార్తవీర్యార్జునుడు, ఇతడు రాక్షసులకు రాజు అయినటువంటి రావణుని బంధించాడు, కారాగృహంలో పెట్టాడు. అయితే అంటే రావణుని బంధించడం ఏమిటి? కార్తవీర్యార్జునుడు రావణుడే చాలా గొప్పవాడు కదా, శక్తి సంపన్నుడు కదా. అటువంటి రావణుని కార్తవీర్యార్జునుడు బంధించడం ఏమిటనేటువంటి ఒక సందేహం కలిగింది. అయితే పులస్త్యుడు ఏం చేశాడంటే, ఈ విషయం తెలిసి రావణుని ఆ చెరసాల నుంచి బయటకు తీసుకొచ్చాడు. అయితే ఈ విషయం వినేటువంటి నారదుడు ఆ పులస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళాడు. మరి నారదుడు కూడా దివ్య దృష్టి గలవాడే కాబట్టి అయితే తనకేమీ తెలియనట్లుగా ఆ మహర్షిని ఈ విధంగా అడిగాడు, మునిశ్రేష్ఠ, మరి రావణుడు సమస్త దేవతలను ఇంద్రుని కూడా జయించాడు కదా, యుద్ధంలో గొప్ప నేర్పరి. అటువంటి రావణుడు నిజంగా కార్తవీర్యార్జునుడి చేత బంధింపబడ్డాడు. ఈ సందేహాన్ని తొలగించబడు. ఆ నారదు చెప్పిన మాటలు విని పులస్త్య బ్రహ్మ ఆ దేవర్షితోటి, ఓ మహర్షి, నీ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే నేను ముందుగా కార్తవీర్యార్జును యొక్క జన్మ వృత్తాంతం అంతా నీకు చెప్పాలి. కనుక ఈ విషయాన్ని సావధానంగా విను. పూర్వం త్రేతాయుగంలోనే మహిష్మతి నగరాన్ని కృతవీర్యుడు అనేటువంటి రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు మహాబలశాలి. అయితే కృతవీర్యుడు క్షత్రియ కులంలో జన్మించాడు కాబట్టి
పెద్దవాడే దేశానికి రాజయ్యాడు. అయితే రాజ్యపాలన చక్కగా చేసేవాడు. అయితే చాలామంది భార్యలు ఉన్నారు అతనికి, కానీ ఏ ఒక్కరికి సంతానం లేదు. అతను సంతానం కోసం అనేక మంది దేవతలను ఆశ్రయించి ఆరాధించాడు, పితృతర్పణాలు చేశాడు, ఎంతోమంది సిద్ధ పురుషుల్ని సేవించాడు, వైద్య శిఖామణుల యొక్క సలహాలను కూడా తీసుకున్నాడు. పెద్దల మాట ప్రకారం ఎన్నో వ్రతాలు చేశాడు, ఔషధాలు సేవించాడు. ఎన్ని చేసినప్పటికీ కూడా అతనికి పుత్ర సంతానం కలగలేదు. మరి ఎన్ని వైభవాలు ఉన్నప్పటికీ కూడా పుత్ర సంతానం లేకపోవడం వల్ల నిజంగా అతనికి చాలా దుఃఖాన్ని మిగిల్చింది. అయితే అటువంటి సమయంలో ఎన్ని వైభోగాలున్నా సుఖాలున్నా ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నాయి సంతానం లేకపోవడం వల్ల. అయితే మహారాజు చాలా కాలం ఆలోచించాడు. చివరికి తపస్సు చేయాలని నిర్ణయం తీసుకున్నాడు, కఠిన నిర్ణయం. తపస్సు చేస్తే మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయనేటువంటి పూర్వులు చాలామంది పెద్దలు చెప్తున్నారు. అయితే ఇతను చాలామంది భార్యలు ఉన్నారు కాబట్టి దాంట్లో హరిశ్చంద్రుని యొక్క కుమార్తె అయినటువంటి పద్మిని ఆమె పేరు. అయితే ఆ పద్మినిని తపస్సు చేయడానికి వెంట తీసుకుని వెళ్ళాడు. తాను నిర్ణయం తీసుకున్నాడు తపస్సు చేద్దాం. అయితే పద్మినితో చెప్పాడు. ఆమె కూడా భర్తతో పాటు తపస్సు చేయడానికి సిద్ధపడింది. అలనాడు శ్రీరామచంద్రమూర్తి కూడా సీతామహాసాధ్వి ఎలా అయితే నారబట్టలతో వెళ్ళిందో అలాగే ఈ పద్మిని కూడా భర్తతోటి అరణ్యానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఇద్దరు వానప్రస్థ ఆశ్రమాన్ని నియమాల్ని పాటించారు. అయితే నారవస్త్రాలు ధరించారు. రాజు జడలు కూడా ధరించాడు. అయితే రాజ్యభారాన్ని గృహభారాన్ని కూడా యోగ్యునైనటువంటి మంత్రికి అప్పచెప్పి ఆ పద్మినితోటి తపస్సు చేయడానికి బయలుదేరి వెళ్ళాడు. అక్కడ వానప్రస్థాశ్రమంలో చక్కగా నియమాలన్నింటినీ కూడా పాటించి తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ అయితే ఉండేటువంటి సమయంలో ఆ పతివ్రత శిరోమైనటువంటి ఆ పద్మిని విశ్వాకులంలో పుట్టింది. కాబట్టి భర్తతో పాటు అనుసరించింది తపస్సు చేయాలని. ఆభరణాలన్నింటినీ కూడా తీసివేసింది, నారబట్టలను ధరించింది. భర్తతో కూడా గంధమాదన పర్వతం అనే ఒక పర్వత శిఖరానికి చేరుకుంది. వారిద్దరూ కలిసి హిమాలయ పర్వతం మీద 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు. అంటే వాళ్ళ ఆయుష్ అప్పట్లో 1,00,000 సంవత్సరములు. 10,000 సంవత్సరంలో తపస్సు చేశారంటే చాలా. శరీరం మీద మమకారం లేనటువంటి వాడు, కోరికలు నశింపజేసేటువంటి వాడు మాత్రమే సాధ్యమవుతుంది పని. అయితే ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినా కానీ గదాధుడైనటువంటి ఆ మహావిష్ణువునే ధ్యానిస్తూ తపస్సు చేసిన ఆయన యొక్క కరుణ కలగలేదు. అప్పటికే మహారాజు యొక్క శరీరం చాలా కృషించిపోయింది. ఎముకలు నరాలు మాత్రమే మిగిలాయన్నట్లుగా ఉంది దేహం. మహాభయంకరంగా కనిపిస్తుంది ఆ శరీరం. అది చూసి పద్మిని చాలా బాధపడింది. వారున్న ప్రాంతానికి దగ్గరలో ఉండేటువంటి ఆశ్రమంలో ఉన్న అనసూయాదేవి వద్దకి వెళ్ళింది. ఈమె వినయ విధేయులతో ఆమెకి నమస్కరించింది. ఆమెతో అంటోంది, అమ్మా, నా భర్త తపస్సు చేయడం మొదలుపెట్టి 10,000 సంవత్సరాలైంది. ఇంతవరకు ఆ కేశవుడు ప్రసన్నం కాలేదు, మాకు దర్శనమియ్యలేదు. అతను ప్రసన్నుడైతే మా కష్టాలన్నీ గట్టెక్కుతాయి. అందుకు ఏదైనా వ్రతము ఉపదేశించమని ఆ మహాసాధ్విని కోరుకుంది పద్మిని.
అయితే వ్రతాన్ని మీరు ఏదైనా ఉన్నట్లయితే చెప్పినట్లయితే చాలా భక్తితో ఆచరిస్తాం. ఆ వ్రతంతో ప్రసన్నుడు కావాలి భగవంతుడు. నాకు ప్రతిభాశాలి అయినటువంటి చక్రవర్తి పదవికి యోగ్యుడైనటువంటి పుత్రుని ప్రసాదించాలి. ఆ వ్రతం మాత్రం నేను చాలా కఠిన నియమాలతో చేస్తాను. అటువంటి వ్రతాన్ని నాకు అనుగ్రహింపమని అనేక విధాలుగా అనసూయ దేవుని ప్రార్థన చేసింది ఈ పద్మిని. పతివ్రత శిరోమణి అయినటువంటి అనసూయ ఆ పద్మిని యొక్క ప్రార్థనని శాంతంగా ఉంది. భర్తతో పాటుగా తపస్సు చేయడానికి నియమవంతురాలే సకల భోగాల్ని వదిలిపెట్టి వచ్చిందని గ్రహించింది. ఆమె యందు చాలా కనికరం కలిగింది, జాలి కలిగింది. అయ్యో, ఇన్ని వేల సంవత్సరములు ఇక్కడ భర్తతో ఉండిపోయింది, అన్ని సుఖములు వదిలి అని ఒక కరుణ కలిగి ఈ వ్రతాన్ని ఉపదేశించింది అనసూయాదేవి. అటువంటి అనసూయాదేవి యొక్క ఉపదేశాన్ని అనుసరించి పద్మిని వ్రతాన్ని ఆచరించడం ప్రారంభం చేసింది. అది చూసి సంతోషించింది అనసూయ. అంటే పద్మలో వంటి విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి ఆమె కాబట్టి పద్మిని అనేటువంటి పేరు కూడా సార్థకమైంది. అమ్మాయి, నీ ముఖంలో శుభలక్షణాలు కనిపిస్తున్నాయి. చక్కగా తీర్చిదిద్దినటువంటి కనుబొమ్మలు చాలా అందముగా కనిపిస్తున్నాయి. ముఖ కవళికలను బట్టి నీకు సంతాన యోగ్యత తప్పకుండా ఉంది అని ముఖ కవళికలను బట్టి చెప్పేటువంటి శాస్త్రము, ఆ శాస్త్రాన్ని అనసూయాదేవి ఔపాసన పట్టినట్లుగా నీకు తప్పకుండా ఈ యొక్క సంతానం కలుగుతుంది అని చెప్పి, అయితే మాసో మని మూలద శుభ్రమాస ద్వాదశాధిక త్వాన్ త్రింశద్ది గతైరాస్మై ఆయాతి శుభానినే. అయితే దీంట్లో ప్రధానమైనటువంటి అర్థం ఏంటంటే 32 నెలలకి ఒకసారి అధిక మాసం వస్తుంది. దాన్ని మలమాసమని మలిమృద మాసమని అంటూ ఉంటారు. ఈ మాసంలో మామూలుగా 2 ఏకాదశులు వస్తాయి. శుక్లపక్షంలో ఉండేటువంటి ఏకాదశిని పద్మిని అని, కృష్ణపక్షంలో ఏకాదశికి పరమ అని పేర్లు కూడా ఉన్నాయి. ఈ మాసంలో ఏకాదశి నాడు ఉపవాసం చేసి శాస్త్ర ప్రకారంగా జాగరణ చేస్తే భగవంతుడు నీకు త్వరగా ప్రసన్నుడవుతాడు. అయితే ఆ రోజు మౌనవ్రతం కూడా నువ్వు పాటించాలి. నీకు చక్కటి పుత్రుడు కలుగుతాడు అని చెప్పింది. అయితే కర్దమ ప్రజాపతి కూతురైనటువంటి అనసూయాదేవి ఈ వ్రత విధానాన్ని సంతోషంగా చెప్పింది, ఎంతో ఆనందంగా. ఆ పద్మిని చూసి ముచ్చట వేసి, జాలి వేసి ఈ యొక్క వ్రత విధానాన్ని అంతా కూడా చెప్పింది. అనసూయాదేవి చెప్పినటువంటి వ్రత విధానాన్ని పద్మిని జాగ్రత్తగా విని శరీర సౌష్టము, శక్తి వీటినన్నింటినీ కూడా క్రోడీకరించుకొని ధర్మబద్ధముగా ఈ యొక్క వ్రతాన్ని చేయడం ప్రారంభం చేసింది. అటువంటి పద్మిని పుత్రప్రాప్తి కోసం మిక్కిలి కోరిక. మరి ఎన్ని భోగభాగ్యములు ఉన్నా సంతానం లేకపోతే కళావిహానంగా ఉంటుంది ఆ యొక్క సంసారం అంతా కూడా. కాబట్టి భక్తి శ్రద్ధలతోటి ఈ వ్రత విధానాన్ని లోపం లేకుండా ఆచరించింది ఆ పద్మిని. ఆ రోజు ఏ విధమైనటువంటి ఆహారాన్ని తీసుకోకుండా ఉపవాసం చేసింది. ఉపవాసం చేయడం వల్ల దోషములన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. అంటే భగవంతుని మీద దృష్టి పెట్టడం వల్ల ఆకలి దప్పులు ఉండవు. ఉపవాసం అంటే ఉపవాస అంటే భగవంతుని సమీపంలో ఉన్న వాళ్ళకి, భగవంతుని గురించి ఆలోచించే వాళ్ళకి, జపించే వాళ్ళకి, ధ్యానించే వాళ్ళకి ఆకలి దప్పులు ఉండవు కాబట్టి దాన్ని ఉపవాసము అన్నారు. అయితే ఎప్పుడైతే ఆ భగవంతుని మీద దృష్టి పెట్టి నారాయణ మీద ఆహారం తీసుకోకుండా ఎప్పుడైతే భగవంతు చింతనలో గడిపిందో ఆమెలోని దోషాలన్నీ కూడా తొలగిపోయాయి. అటువంటి నిర్మలమైనటువంటి శక్తి వచ్చింది. రాత్రి యందు నృత్యములు, గీతములతో భగవంతుని సన్నిధిలో జాగరణ చేసింది.
వ్రతం పూర్తయిన వెంటనే ఆ కేశవుడు ప్రసన్నుడయ్యాడు. గరుడ వాహన నదిలోంచి పద్మిని కళ్ళకి మనోహరంగా కనిపించాడు. కళ్యాణి, నీకు ఏం కావాలో కోరు, నీ మనసులో ఉండేటువంటి కోరిక నేను తప్పకుండా తీరుస్తాను. సమస్త జగములకు ఆధారభూతమైనటువంటి భగవంతుని వాక్యాన్ని వినేటువంటి ఆ పద్మిని మహదానంతో స్తోత్రం చేసి తన భర్త యొక్క ఆశయమును తలుచుకొని పుత్రప్రాప్తిని చక్కగా వరంగా కోరింది. పద్మినీదేవి పలికినటువంటి ఆ మాటలు విని జనార్దనుడు సంతృష్టి చెందాడు. ఆమెకు ప్రసన్నతని కలిగిస్తూ, కళ్యాణి, నీవు వ్రతమును జాగరణ కూడా చక్కగా చేసి నన్ను సంతోషపరిచావు. భగవంతుని సంతోషపరచాలి ఎప్పుడు కూడా. మనకు మనం సంతోషంగా మనకు వీలుగా చేసుకునే ధర్మం కాదు, భగవంతుడికి వీలుగా చేసేటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో అది సరైనటువంటి ధర్మం. కాబట్టి ఈమె చేసేటువంటి వ్రత విధానాల వల్ల భగవంతుడు చక్కగా సంతోషపడ్డాడు. అయితే ఈ మలమాసానికే పురుషోత్తమ మాసం అని పేరు కూడా ఉంది. ఈ మాసమంతా చాలా పవిత్రమైనది, అందులోనూ ఏకాదశి మరింత రమ్యమైనది. దాని పేరు వింటేనే నాకు సంతోషం కలుగుతూ ఉంటుంది. భాగ్యవతి, ఆ ఏకాదశి నాడు విధి విధానంగా ఉపవాస వ్రతం జాగరణ కూడా చేశావు. ఇప్పుడు నీ ముఖంలో కళాకాంతులు కనిపిస్తున్నాయి. అయితే ఈ వ్రతము ద్వారా నన్ను ప్రసన్నుని చేసుకున్నావు కాబట్టి నీ భర్తలో మనస్సులో ఏమి కోరిక ఉన్నదో ఆ వరాన్ని తప్పకుండా నెరవేరుస్తాను, అతనికి ఇస్తాను అని పలికారు శ్రీమన్నారాయణ. ఈ ప్రాపంచికమైనటువంటి బాధలన్నీ కూడా నశింపు చేసేటువంటి చక్కటి వ్రతం కాబట్టి ఆ మహావిష్ణువు ఆ పద్మిని భర్త అయినటువంటి మహారాజు వైపు తిరిగారు. మహారాజా, రాజవర్య, నీ మనసులో ఉండేటువంటి వరాన్ని కోరుకో. మరి నీ ప్రియమైనటువంటి భార్య నీకు సిద్ధిని చేకూర్చడం కోసం ఈ పద్మిని వ్రతాన్ని చేసింది, కమల వ్రతాన్ని చేసింది, నన్ను ప్రసన్నుని చేసింది అని చెప్పారు మహావిష్ణువు. ఆ మాటలు విన్నాడు రాజు. సంతృప్తితోటి నిండినటువంటి హృదయం కలవాడే మహానుభావమైనటువంటి ఆ యొక్క రాజు ఆ స్వామికి నమస్కరించి చక్కటి మహాబలపరాక్రమవంతుడైనటువంటి పుత్రుని నాకు ప్రసాదించమని కోరిక కోరుకున్నాడు. కనుక నీకు తప్ప ఇతరులైనటువంటి దేవతలకు కానీ, మానవులకు కానీ, నాగులకు కానీ, దానవులకు కానీ, రాక్షసులు ఎవరికైనా కానీ జయించడానికి వీలు కానిటువంటి కుమారుడు కావాలి, మహాబలపరాక్రమవంతుడైనటువంటి కుమారుడు కావాలి. ఈ విధంగా ఆ రాజశేఖరుడు వరం కోరుకున్న వెంటనే భగవంతుడు, మంచిది, నీకు శుభమవుగాక, నీవు ఏవైతే కోరుకున్నావో అది జరిగి తీరుతుంది అని అక్కడికక్కడే అంతర్ధానమయ్యారు స్వామి. రాజు కూడా పరమానంద భరితుడయ్యాడు. తపస్సు చే కృషించినటువంటి శరీరం మరలా పుష్టిని చేకూరుతుంది. ఎప్పుడైతే విష్ణు దర్శనం లభించిందో మనలో ఉండేటువంటి కళా విహీనములన్నీ కూడా ధ్వంసమైపోతాయి, మంచి కళలు బయటపడతాయి. అలాగే మహారాజు యొక్క కృషించినటువంటి దేహం తేజోవంతమైంది. మహదానందంతో భార్యతోటి తన నగరానికి, మహాశ్వితి నగరానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ రాజు ఎంతో ఆనందపడుతున్నాడు. ఆ మహావిష్ణు యొక్క అధిక మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క మాసమనందు వచ్చేటువంటి శుక్లపక్షమనందు చేసేటువంటి ఏకాదశి వ్రతం నా భార్య చేయడం వల్ల ఆ విష్ణువు నా కోరికను కూడా మన్నించి చక్కగా ఈ వ్రతం యొక్క గొప్ప విధానాన్ని, దాంట్లో ఉండే మహాత్యాన్ని ఇరువురు కూడా తెలుసుకుని నగరానికి బయలుదేరారు. ఆ నగరం నర్మదా నదీ తీరంలో ఉంది. అయితే తక్కువ కాలంలోనే భగవంతుడి యొక్క వరం వల్ల ఆ పద్మిని యందు మహా బలపరాక్రమైనటువంటి కుమారుడు పొందాడు మహారాజు. అతడే కార్తవీర్యార్జునుడు. అంటే ఈ విషయంలో మూడు లోకాల్లోనూ అతడితో సమానమైనటువంటి వారు కానీ ఎవరు లేరు.
అయితే అటువంటి కుమారుణ్ణి పొందారు కాబట్టి, అటువంటి బలపరాక్రమవంతుడు కాబట్టే, విష్ణు వరంతో వచ్చినటువంటి వాడు కాబట్టే, ఏకాదశిని చేయడం వల్ల వచ్చినటువంటి పుత్రుడు కాబట్టే రావణుణ్ణి అవలీలగా ఓడించాడు. ఇందులో ఆశ్చర్యం ఉంది. 3 లోకాల్లోనూ కూడా కార్తవీర్యుని జయించడానికి సమర్థుడు ఎవడూ లేదు. అంటే కేవలం నారాయణుడు మాత్రమే అతన్ని జయించగలడు, ఇంకెవరు జయించగలరు. కాబట్టి నారాయణుడు పరశురామ అవతారంగా వచ్చినప్పుడు కార్తవీర్యార్జును జయించాడు. ఆయన నారాయణుడు యొక్క అవతారం కాబట్టి పరశురాముడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో, ధర్మనందన, నీవు అడిగినటువంటి విషయాన్ని పూర్తిగా చెప్పాను. ఈ మాసం శుక్లపక్షంలో వచ్చేటువంటి పద్మిని ఏకాదశిగా ఈ యొక్క వివరాలన్నీ కూడా విన్నావు కాబట్టి, ఎవరైతే ఈ వ్రతాన్ని నియమబద్ధంగా ఆచరిస్తూ ఉంటారో వారికి శ్రీహరి నివాసమైనటువంటి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి రాజేంద్ర, నీవు కూడా నీ మనోభీష్టాలను పొందగలిగేటువంటి ఈ వ్రతాన్ని ఆచరించు. అటువంటి కేశవుని యొక్క మాటలు విన్న ధర్మరాజు మరింత సంతుష్టుడయ్యాడు. అయితే ఎప్పుడు వస్తుందా ఈ మాసమని ఏకాదశి కోసం ఎదురు చూడడం ప్రారంభించాడు. ఆ వచ్చిన వెంటనే బంధువులతోటి, పరివారంతో కూడా శాస్త్ర ప్రకారంగా ఈ పద్మిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. ఈ విధంగా సౌత మహర్షి సౌనకునితోటి, సౌనక, నీవు పూర్వం అడిగిన విషయాన్ని వ్రతంగా ఇక్కడ ఆచరించడానికి, జీవులందరూ కూడా ధన్యత చెందడానికి, పుణ్యాత్ములుగా ఎదగడానికి ఈ వ్రతాన్ని ఎవరైతే శ్రద్ధగా ఆచరించి వ్రతఫలాల్లో ఉండేటువంటి కథను వింటారో వారికి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఈ పద్మిని ఏకాదశి అన్ని ఏకాదశుల్లోకి అధికమైనటువంటి మాసం కాబట్టి అధికమైనటువంటి ఫలాన్ని కూడా మనకి నిజ ఆశ్వయుజ మాసం, అంటే అధిక ఆశ్వయుజ మాసం, ఈ అధికంగా ఉండేటువంటి ఫలాలు ఎక్కువ ఇస్తుంది. కాబట్టి అధిక ఆశ్వయుజం అంటే అధికంగా మనకి ఇచ్చే ఫలం కాబట్టి అధిక పుణ్యాన్ని కూడా మనకి ప్రసాదిస్తుంది ఏకాదశి అని ధర్మానందుడికి ఆ శ్రీకృష్ణ భగవానుడు ఈ వ్రత విధానాన్ని కూడా బోధించారు. ఓగు స్వస్తి.